హాయ్ ఈరోజు మెగాస్టార్ భగరాజు ఎందుకు ఫ్లాప్ అయింది? అసలు నిజం ఇదే. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఫ్యాన్స్ థియేటర్ బయట పండుగ చేసుకున్నారు. కానీ కేవలం 7 రోజుల్లో అదే థియేటర్ ఖాళీగా మారిపోయింది. మెగాస్టార్ సినిమా ఫ్లాప్ అవుతుందా లేదా మనం గమనించిన ఒక పెద్ద తప్పు జరిగిందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు భగరాజు మీద కోపం రాదు, సిస్టమ్ మీద కోపం వస్తుంది. మెగాస్టార్ పేరు తెరపై పడితే అది సినిమా కాదు, ఒక పండగ. ఆ రోజుల్లో మెగాస్టార్ అంటే బాక్సాఫీస్ గ్యారంటీ, ఫ్యాన్స్కి గర్వకారణం, ఇండస్ట్రీకి బ్యాక్ బోన్. అలాంటి టైంలో ఒక పవర్ఫుల్ టైటిల్తో, ఒక మాస్ పోస్టర్తో, ఒక రాయల్ లుక్తో వచ్చిన సినిమా మురుగరాజు. టైటిల్ చూసి ఫ్యాన్స్ చెప్పుకున్నారు ఒకే ఒక్క మాట, ఈసారి మెగాస్టార్ తిరుగులేని సింహం అని. కానీ అదే సినిమా కొన్ని రోజుల్లోనే ఫ్లాప్గా ముద్రపడింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఫ్లాప్ అయింది? కొన్ని నిజాలు. వెనక ఉన్న పెద్ద ఆశ మృగరాజు. ఈ పేరు పెట్టినప్పుడు దర్శకుడు ఆలోచన చాలా క్లియర్. అడవిలో రాజు సింహం, వ్యవస్థలో రాజు ఒక నిజాయితీ మనిషి, ఒంటరిగా నిలబడి పోరాడే శక్తి. ఇది కేవలం మాస్ సినిమా కాదు, ఒక సోషల్ పవర్ డ్రామాగా తీయాలనుకున్నారు. మెగాస్టార్ కూడా ఈ కథ విన్నప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యారంట. ఇది నా ఇమేజ్కి కొత్త కోణం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి గారు. కానీ చిరంజీవి గారు అనుకున్నది జరగలేదు. ఈ సినిమా మొదలైనప్పుడే బడ్జెట్ చిన్నది కాదు, భారీ బడ్జెట్, భారీ సెట్స్, రియల్ లొకేషన్స్, పవర్ఫుల్ హాట్ డిజైన్, మాస్ సాంగ్స్, స్టార్ క్యాస్టింగ్. అంచనాలకు మించి బడ్జెట్ పెరుగుతూనే పోయింది. ఇక్కడే మొదటి సమస్య మొదలైంది. బడ్జెట్ ఎక్కువైతే సినిమా హిట్ కావాల్సిన లెవెల్ కూడా పెరిగిపోతుంది. కానీ స్క్రిప్టు ఆ స్థాయిలో ఉందా? అదే అసలు ప్రశ్న. కథ బలంగా ఉంది, కానీ ప్రజెంటేషన్ స్లో. కథపరంగా మృగరాజులో బలమైన అంశాలున్నాయి. అన్యాయంపై పోరాటం, ఒక వ్యక్తి ఒంటరిగా నిలబడడం, అధికార వ్యవస్థలో చెడిపోయే యుద్ధం. కానీ స్క్రీన్ ప్లే, నెరేషన్, ఎమోషన్ కనెక్ట్ ఇవన్నీ అసమతుల్యం అయ్యాయి. మొదటి సగం మాస్గా స్టార్ట్ అవుతుంది, కానీ కథ ముందుకు వెళ్ళే కొద్దీ స్పీడ్ తగ్గిపోతుంది. ఆడియన్స్ అడిగిన ప్రశ్న, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇది చాలామంది బయటికి చెప్పరు. కానీ నిజం ఏమిటంటే కొన్ని కీలక పాత్రలకు సరైన నటులు పడలేదు. మెగాస్టార్ పక్కన నిలబడే పాత్రలు అంత పవర్ఫుల్గా కనిపించలేదు. విలన్ క్యారెక్టర్ పేపర్ మీద బలంగా ఉన్నా స్క్రీన్ మీద భయాన్ని కలిగించలేకపోయింది. మాస్ సినిమాల్లో విలన్ బలహీనంగా ఉంటే హీరో పవర్ కూడా తగ్గిపోతుంది. ఇది భగరాజుకి పెద్ద మైనస్. పాటలు టైం తప్పింది. సినిమాలో పాటలు చెడ్డవి కాదు, కానీ కథా ప్రవాహంలో పాటలు అడ్డుపడ్డాయి. ఒక సీరియస్ సీన్ తర్వాత అనవసరంగా పాట రావడం ఆడియన్స్ మూడ్ని బ్రేక్ చేసింది. ఇక్కడే చాలామంది థియేటర్లో అసహనం చూపించారు. సెన్సర్ కట్స్, కథ చిగిలిపోయింది. ఇది చాలామంది తెలియని నిజం. మృగరాజులో కొన్ని పవర్ఫుల్ సీన్స్ సెన్సర్ కారణంగా కట్ అయ్యాయి. ముఖ్యంగా సిస్టమ్ మీద స్ట్రాంగ్ డైలాగ్స్, విలను క్రూరత్వం చూపించే సీన్స్. ఈ కట్స్ వల్ల కథలో ఉన్న తీవ్రత తగ్గిపోయింది. దర్శకుడు చెప్పాలనుకునే విషయం పూర్తిగా చేరలేదు. ఆడియన్స్ టైమింగ్ తప్పు అంచనా. ఈ సినిమా వచ్చిన టైంలో ఆడియన్స్ కోరుకున్నది వేరు. ఫాస్ట్ ఫేస్, షార్ప్ స్క్రీన్ ప్లే, కొత్త ట్రీట్మెంట్. కానీ మృగరాజు పాత శైలిలో నడిచింది. ఇది చెడ్డ సినిమా కాదు, కానీ ఆ టైంకి సరిపోలేదు. టైమింగ్ మిస్ అయితే మెగాస్టార్ సినిమా కూడా సేఫ్ కాదు. ఇదే నిజం. రిలీజ్ డే మార్నింగ్ షోకి ఫ్యాన్స్ అంగమా, కానీ మౌత్ టాక్ స్లో, రివ్యూస్ మిక్స్డ్, ఫ్యామిలీ ఆడియన్స్ డౌట్. రెండో వారానికి వచ్చేసరికి థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. ప్రొడ్యూసర్లకు నష్టాలు, డిస్ట్రిబ్యూటర్లకు టెన్షన్. ఇక మెగాస్టార్ మౌనంగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ఎక్కువగా మాట్లాడలేదు, కానీ ఇండస్ట్రీలో ఒక్క మాట వినిపించింది, సినిమా చెడ్డది కాదు, కానీ సరైన రూపంలో రాలేదు. ఇది నిజం. అసలు నిజం ఏమిటంటే ఫ్లాప్ కారణం ఒక్కటే కాదు, కథ, బడ్జెట్, స్క్రీన్ ప్లే, టైమింగ్, ప్రజెంటేషన్ ఇవన్నీ కలిస్తేనే భగరాజు ఫ్లాప్ అయ్యింది. ఇది మెగాస్టార్ ఓటమి కాదు, ఇది ఒక పాఠం. సిస్టమ్ ఫెయిల్యూర్.
ఒక్క సింహం ఓడితే అది బలహీనమైంది కాబట్టి కాదు, అడవి మారింది కాబట్టి. భృగరాజు కూడా అంతే. మీ అభిప్రాయం ఏమిటి? ఈ సినిమా నిజంగా ఫ్లాప్ అవ్వాల్సిందేనా, లేదా ఆడియన్స్ అర్థం చేసుకోలేకపోయారా? కామెంట్లో మీ మాట చెప్పండి. ఇలాంటి నిజాలు, సినిమా నిజాలు ఎవరు చెప్పరు, కేవలం తెలుగు సినిమాక్స్లో మాత్రమే. ఇంకా ఇలాంటి నిజాలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.